ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నామండి. పిల్లరా, మరి దేవాది దేవుడు గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 7వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. కీర్తన గ్రంథము 84వ కీర్తన 2వ చరణం. పిల్లరా, మరి భక్తుడు మరి ఏమంటున్నాడంటే, మరి దేవుని మందిరములో ఉండాలని, దేవుని మందిర ఆవరణం చూడాలని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని ఆ బిడ్డ తెలుసుకున్నాడు కనుక చాలా ఆసక్తితో ఉంటూ ఉన్నాడు. మరి రోజు దేవుని సన్నిధి, మరి దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ఆస్వాదించడానికి ప్రభు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా గొప్ప ఆశీర్వాదం, మేలులు ఉన్నాయని లేఖనం సెలవిస్తోంది. మరి రోజు దేవుని వాక్యాన్ని, దేవుని ఆ సన్నిధిని, ఆరాధనను, లేకపోతే ఆ మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆసక్తితో దేవుని మందిరానికి తొందరగా రండి. దేవుడు మిమ్మల్ని తొందరగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. జీవగల దేవ, జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాదిగో తండ్రి, రోజు జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ బిడ్డలు దేవాదిగో నీ సేవకులు అంటారు, ఎవరెవరు మందిరానికి వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అయా, ఇగో నీ సన్నిధిలో, నీ ఆవరణలో గొప్ప మేలు ఉంది, అయినా గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రభా. ఇదిగో తండ్రి, నీ ఆవరణలో వర్ధిల్లుతారని దేవా నీ లేఖనం సెలవిస్తుంది తండ్రి. దేవాన్ని ఆశీర్వదించేవాడివి, దీవించేవాడు తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, దుఃఖముతో, బాధతో నీ సన్నిధికి వచ్చినప్పుడు బాధలన్నీ కూడా కొట్టివేయండి. వారి దుఃఖమంతా కూడా తీసివేసి సంతోషంగా ప్రభా గృహాలకు పంపించండి. దేవాదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి వంతనం పండి దేవ ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు ప్రభా, మరి నాయన రాకపోకలు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఉద్యోగస్తులందరినీ కూడా దీవించండి ప్రభా. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రభా, మరి నాయన ప్రయాణికులందరూ కూడా శుభం దయచేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవా, చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చండి, పెంచండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని కృపలో భద్రపరచండి. చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి బాబు. నీకు స్తోత్రాలు ప్రభు. దేవా, మీరే తోడుగా ఉండండి. పాడి పంట మీరు ఆశ్రయించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి, నేను నీకే స్తోత్రాలు. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. ఈ దినం అంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.